గోడౌన్లలో గ్యాస్ నిల్వలు ఉన్నా సోషల్ మీడియాలో వచ్చే గాలి వార్తలతో జనం బెంబేలెత్తుతున్నారు. నిబంధనల ఉచ్చులో సామాన్యుడు చిక్కుకుపోగా సర్వర్ల మొరాయింపుతో ఏపీలో గ్యాస్ కష్టాలు పీక్స్ కు చేరాయి. అసలు ఈ అలజడికి కారణం యుద్ధమా లేక మరింకేదైనా ఉందా? పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయన్న ప్రచారంతో ఏపీలో అలజడి మొదలైంది. గత 3 రోజులుగా పెట్రోల్ బంకులు, నిత్యావసర స్టోర్ల వద్ద రద్దీ పెరిగింది. వంట నూనెల ధరలు కూడా లీటర్కు 5 నుంచి 8 రూపాయల వరకు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో పెరుగుతున్నాయన్న సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలు క్యాన్లు తీసుకొని మరీ ఆయిల్ కొనుగోలు చేసుకుని స్టోర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా గ్యాస్ బుకింగ్స్ రెట్టింపయ్యాయి. రోజుకు 400 ఉండాల్సిన బుకింగ్స్ ఏకంగా 800కు చేరడంతో డిమాండ్, సప్లై మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడి వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. పానిక్ బుకింగ్స్ తగ్గించేందుకు కంపెనీలు సర్వర్లను నిలిపివేస్తున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, యాప్ బుకింగ్స్ పగలు పనిచేయడం లేదు. కేవలం రాత్రిపూట మాత్రమే ఇవి అందుబాటులో ఉంటున్నాయి. ఆన్లైన్ బుకింగ్ ఉంటేనే సిలిండర్ ఇవ్వాలన్న నిబంధనతో డీలర్ల వద్ద జనం గగ్గోలు పెడుతున్నారు. మాన్యువల్ బుకింగ్స్ పై సర్కార్ ఆంక్షలు విధించడంతో సమస్య తీవ్రమైంది. బ్లాక్ మార్కెట్ అరికట్టేందుకు తెచ్చిన ఓటీపీ నిబంధన పల్లెటూరి ప్రజలకు శాపంగా మారింది. పాత మొబైల్ నెంబర్లు, ఫుల్ అయిన మెసేజ్ ఇన్బాక్స్ల వల్ల ఓటీపీలు రావడం లేదు. డెలివరీ బాయ్స్ ఓటీపీ లేనిదే సిలిండర్ ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. ఈ క్షేత్రస్థాయి సమస్యలతో ఏజెన్సీ నిర్వాహకులకు, వినియోగదారులకు మధ్య నిత్యం ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దీపం పథకం ద్వారా వచ్చే ఉచిత సిలిండర్ల సబ్సిడీ సొమ్ము ఖాతాల్లో జమ కావడం లేదని లబ్ధిదారులు ఆందోళనలో ఉన్నారు. మెసేజ్లు రాకపోవడంతో బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీనికి తోడు ఒక బుకింగ్కు మరో బుకింగ్కు మధ్య 45 రోజుల గ్యాప్ ఉండాలని కేంద్రం తాజాగా విధించిన నిబంధన పల్లె సీమల్లో టెన్షన్ కలిగిస్తోంది. ఏపీలో 1,55,00,000 కనెక్షన్ల భవితవ్యం ఇప్పుడు డోలాయమానంలో పడింది. సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ సమస్యలు సరిదిద్ది ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పంపిణీని వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.